తెలంగాణ కాంగ్రెస్ లో 5 కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసీసీ. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన బచావో కమిటీలను ఏర్పాటు చేసింది. ఇక క్రమశిక్షణ సంఘం ఏర్పాటుకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. 6గురితో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఎంపీ మల్లు రవిని నియమించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మొత్తం 22 మంది ఉండగా 4 ఎక్స్ అఫీషియో మెంబర్లు మంత్రులకు చోటు కల్పించారు. 15 మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసీసీ 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన బచావో ప్రోగ్రాం కమిటీని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ లో 5 కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసీసీ. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీలను ఏర్పాటు చేసింది. క్రమశిక్షణ సంఘం ఏర్పాటుకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. 6గురితో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఎంపీ మల్లు రవిని నియమించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మొత్తం 22 మంది ఉండగా 4 ఎక్స్ అఫీషియో మెంబర్లు మంత్రులకు చోటు కల్పించారు. ఇక 15 మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్న ఏఐసీసీ 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన బచావో ప్రోగ్రాం కమిటీని నియమించింది. అస్తం పార్టీలో తెగేదాకా లాగుతుంది ఎవరు? అన్నీ తానే హైకమాండ్ను నడిపిస్తున్న రాహుల్ గాంధీనా, లేదా సర్కార్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డా? పంతం నీదా నాదా అన్నట్లుగా చేస్తున్నది రాష్ట్ర పార్టీ నావను నడిపిస్తున్న మహేష్ కుమార్ గౌడ. ఇక వ్యవహారాలు ఢిల్లీకి మోసుకెళ్లి మీనాక్షి నటరాజన. ఆ నలుగురు 4 స్తంభాలాటగా మారడంతోనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదరడం లేదా? తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉండి కూడా పవర్లోకి వచ్చేందుకు 10 ఏళ్లు పట్టిన కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఫైటింగ్తో సెల్ఫ్ గోల్ చేసుకుంటోందా? కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిందా? ఇచ్చిన మాట తప్పకూడదన్న ఒకే ఒక్క కారణంతో రాహుల్ గాంధీ నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా నామినేట్ చేశారా? సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డిపై తొలి రోజు నుంచే హైకమాండ్ అనుమానపు చూపులు చూడడం మొదలుపెట్టిందా? రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిసిన సీఎంకు తోడుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను తోడు పంపేది అందుకేనా? మంత్రివర్గ సహచరులు లేకుండా బీజేపీ ఎన్డీఏ పెద్దలను సీఎం రేవంత్ కలిసింది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అనేది అందరికీ తెలిసిన నిజం. ఇప్పుడు తాజాగా పార్టీ వ్యవహారాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ తో కలిసి రమ్మనడం, ఇద్దరిని వెయిట్ చేయించి చివరికి మహేష్ కుమార్ గౌడ్ కు మాత్రమే రాహుల్ అపాయింట్మెంట్ లభించడం వెనుక విషయం వేరే ఉందనేది అందరూ అనుకునే మాట. సీఎం రేవంత్ రెడ్డికి గాంధీ ఫ్యామిలీ అపాయింట్మెంట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే లభిస్తుందని పార్టీలో ఆఫ్ ది రికార్డ్ టాక్. ప్రతిపక్షాలైతే ఓపెన్ గానే రాహుల్ రేవంత్ గ్యాప్ పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 18 నెలలు కావస్తున్న ఫుల్ ఫ్లెడ్జ్ కేబినెట్ రూపుదిద్దుకోవడం వెనుక సీఎం రేవంత్ గాంధీ ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరగడమే అనే విమర్శలు వస్తున్నాయి. దానికి బలం చేకూర్చే విధంగా మంత్రివర్గ ఖాళీల భర్తీపై చర్చించేందుకు రేవంత్ కు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మాట్లాడి తన మాటగా సీఎం రేవంత్ కు చెప్పాలని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గ కూర్పు అనేది ప్రాంతీయ పార్టీలో కంప్లీట్ గా పార్టీ చీఫ్, ముఖ్యమంత్రిపై ఆధారపడి ఉంటుంది. అయితే కాంగ్రెస్ లో అలా కాదు. సీఎం ముసుగులో మాట హైకమాండ్ కు చెప్పేందుకు మాత్రమేనని, డెసిషన్ అంతా 4 వైపుల నుంచి క్రోడీకరించుకొని కేబినెట్ ప్రకటన ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ కు ఈ విషయం తెలుసు. అయితే తన అనుకునే వారిని నియమించుకోవాలని సీఎం రేవంత్ పట్టుబడడం వల్లే విస్తరణ ఆలస్యం అవుతుందనేది నిన్నటి రాహుల్ గాంధీ మహేష్ గౌడ్ మీటింగ్ సారాంశం.
కొత్త కేబినెట్ ఎవరుండాలి, మంత్రుల్లో మార్చాల్సి వస్తే ఎవరిని తొలగించాలి అనేది కూడా పీసీసీ వర్సెస్ సీఎం అన్నట్లుగా సీన్ ఉంది అనే టాక్ ఉంది. రెడ్డిల సంఖ్య పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్లు, బీసీ వర్గాలకు ప్రాధాన్యత పెంచాలని గౌడ్ ప్రపోజ్ చేస్తున్నట్లు ఇంట్రెస్టింగ్ ఆఫ్ ది రికార్డ్ టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడున్న కేబినెట్ లో రెడ్డి మినిస్టర్లు ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి రెడ్డి ఇలా అందరూ డిఫరెంట్ ఇష్యూస్ తో హై కమాండ్ కోటాలోనే వచ్చిన వారని సీఎం వర్గం కొంత నారాజ్గా ఉందని తొలి నుంచి వినిపిస్తున్న వాయిస్. తనకు కావాల్సిన రెడ్డిలు ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లో చేర్చుకోవాలని రేవంత్ పట్టుబడుతున్నట్లు ఫీలర్లు ఉన్నాయి. అయితే పీసీసీ చీఫ్ కూడా నిజామాబాద్ నుంచే రావడంతో సుదర్శన్ రెడ్డికి పదవి ఇస్తే 2 పవర్ సెంటర్లుగా ఉంటారు అనే భయం గౌడ్ వర్గంలో ఇన్నర్ గా ఉంది అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పీసీసీ ఇస్తున్న లిస్టుకు కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షించే టీం ఇస్తున్న లిస్టుకు కూడా సరిపోవడం లేదు అనేది మరో ట్విస్ట్. పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్లకు మాత్రమే పదవులు అనేది హైకమాండ్ ముందు మీనాక్షి చేస్తున్న వాదన. మంత్రివర్గ విస్తరణపైనే కాకుండా హెచ్సీయూ కంచె గచ్చబౌలి భూముల విషయంలోనూ రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఒకవైపు నిలిస్తే మీనాక్షి నటరాజన్ మరో వాదన వినిపించింది అనే టాక్ ఉంది. సెంట్రల్ వర్సిటీ భూముల చెట్ల నరికివేతపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం, సుప్రీంకోర్టు జోక్యం, రేవంత్ రెడ్డి సర్కార్ కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎవరని చెప్పినా కాంగ్రెస్ లో రాహుల్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అనేది నిజం. రేవంత్ ను సీఎం ను చేసింది రాహులే. ఇప్పుడున్న మంత్రులకు అవకాశం ఇచ్చింది రాహులే. ఇక ముందు కొత్త మంత్రులు రావాలన్నా రాహుల్ ఓకే చెప్పాల్సిందే. అయితే సర్కార్ బండి లాగుతున్నా తనకు పంతాలు పట్టింపులు ఉంటాయని, తన అవసరాలు గుర్తించి హైకమాండ్ మంత్రివర్గ విస్తరణలో తన మాటకు విలువ ఇవ్వాలనేది రేవంత్ మనసులోని మాట. అదే విషయం రాహుల్ తో చెప్పేందుకు అవకాశం రావడం లేదు. కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్లతో మాత్రమే విషయం చెప్పి రేవంత్ వెనక్కి రావాల్సి వస్తోంది. నిన్నటికి నిన్న రాహుల్ తో రేవంత్ మీటింగ్ ఉంటుందని వెయిట్ చేసినా సీన్ మారిపోయి సింగిల్ గా సైలెంట్ గా రేవంత్ వెనుదిరగాల్సి వచ్చింది. పార్టీలో ముఖ్యుల మధ్య అంతరాలు పెరిగిపోయాయని, పంతాలు పట్టింపులతో 5-6 నెలల్లో భారీ మార్పులు ఉంటాయి అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరైనా పూర్తి మంత్రివర్గం లేకపోవడం చూస్తే మరో 6 నెలల్లో సమీకరణాలు ఎటు తిరుగుతాయో ఎవరూ ఊహించలేనంతగా గ్యాప్ పెరుగుతుందనే టాక్ వస్తుంది. రాహుల్ మాట కాదని కాంగ్రెస్ లో ఏది జరగదు అనేది అందరికీ తెలిసిన విషయం. పాలన సాఫీగా ఉండాలంటే సీఎం టీం అనేది కూడా అతి ముఖ్యం. జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దెబ్బ కొట్టాలంటే సమయం వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అనేది చరిత్ర చెప్పే రాజకీయం. ముఖ్యమంత్రుల మార్పు హైకమాండ్ నిర్ణయం అయితే అధిష్టానాన్ని ఎదిరించలేక రాజీనామాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు మరికొన్ని. తెగేదాకా లాగడం అనేది కాంగ్రెస్ హైకమాండ్ కు కొత్త కాదు. అలాగే ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చిన నేతలు కాంగ్రెస్ లో కోకొల్లలు. ఏపీ లిక్కర్ కేసులో 4గురికి సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇవాళ నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారించనున్నారు. ఏపీ లిక్కర్ కేసులో 4గురికి సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇవాళ నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారించనున్నారు. ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం దగ్గర పడింది. రేపు హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ వేదికపై ప్రపంచ సుందరి కిరీటం ఎవరిని వరించనుందో తెలిపోతుంది. ఇక 109 మంది అందాల బాముల ప్రపంచ సుందరి కిరీటం కోసం తలపడగా తుది పోటీలకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు.
గ్రాండ్ ఫినాలేలోని ఒక్క దశలో కొందరిని ఎలిమినేట్ చేస్తూ పోయి తుది వరకు నిలిచిన ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ విజేతలుగా ప్రకటిస్తారు. హైటెక్స్లోని రేపు జరగనున్న గ్రాండ్ ఫినాలేకు సుమారు 4,000 మంది అతిథులు హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మిస్ ఇండియా నందిని గుప్తా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో పోటీలో ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మారుమోగాలన్నారు. జనసంద్రంగా కడప నిండిపోయిందన్నారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలా మంది అనుమానించారన్నారు చంద్రబాబు. కానీ కడప టీడీపీ అడ్డాన్ని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని రెస్పాన్స్ అదిరిందన్నారు చంద్రబాబు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నలకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు. వైనాట్లు, గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. తమ్ముళ్ళు, మొన్నటి వరకు రోడ్లు ఎట్టున్నాయని అడుగుతున్నా. గుంతల రోడ్లు అవునా కాదా? గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు రిపేర్ చేశాం. దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ 203 కాదు, ప్రతి నియోజకవర్గం అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు, భూ మాఫియాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం గాని ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా, ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్లోకి పోయేటివి. నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా, రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. కడప గడ్డపై కొత్త జెండా రెపరెపలాడుతుందన్నారు మంత్రి నారా లోకేష్. ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నామన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ అన్నారు మంత్రి నారా లోకేష్. జెండా పీకేస్తామన్నారు. ఇప్పుడు వారు పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. వైనాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏ తప్పు చేయని ప్రజానాయకుడిని బంధించారు. అప్పుడు వారి నాయకుడిని ఏకంగా తాడపల్లి ప్యాలెస్లో ఉంచి తాళాలు వేసి బంధించారని నారా లోకేష్ వెల్లడించారు. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం.
నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. తో ఇబ్బందులు పడుతున్న ఏపీ రైతులకు ఇక ఊరట లభించనుందా? 20 ఏళ్ల సమస్యకు పరిష్కారం దొరికినట్లేనా? ఏనుగుల బెడద నుంచి ఆ జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చా? కుంకి ఏనుగుల రాకతో అన్నదాతల కష్టాలు తిరిగిపోతాయా? ఇంతకీ కుంకి ఏనుగుల ప్రత్యేకత ఏమిటి? అడవి ఏనుగుల బారి నుంచి అవి ప్రజల్ని ఎలా రక్షిస్తాయి? అసలు కుంకి అనే పదం ఏ భాషలోనిది? ఈ వాడుకలోకి ఈ పదం ఎలా వచ్చింది? చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. పలమనేరు, కుప్పం, వీకోట, ఎర్రావారిపాలెం, తలకోన ప్రాంతాల్లో వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో తరచూ అడవి ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆ ఏనుగుల మంద ఎక్కడ సంచరిస్తూ ఉంటుందనేది తెలుసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అవి ప్రజలకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా కుప్పం, పలమనేరు సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు పంట పొలాల్లో ఎక్కువగా నష్టం చేయడం, అక్కడ ఉన్న రైతులను తొక్కి చంపడం లాంటి ఘటనలు చాలానే జరిగాయి. అడవి ఏనుగులు ఊర్లోకి రాకుండా ఉండేందుకు పెద్ద పెద్ద కందకాలు సైతం తవ్వారు. కానీ అవి సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఒక్కొక్కసారి అడవి ఏనుగుల నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు కొంతమంది రైతులు కరెంటు వైర్లను తగిలించుతూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్ని ఏనుగులు మృత్యువాత కూడా పడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం చాలా ఏనుగులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంలో ఏనుగుల దాడిలో 27 మంది రైతులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో కర్ణాటక
కర్ణాటక రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులను మన రాష్ట్రానికి తీసుకువచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏనుగుల మంద వచ్చినప్పుడు కేరళలోని కుంకి ఏనుగులు, కర్ణాటకలోని కుంకి ఏనుగులపై ఆధారపడాల్సి వస్తుండేది. ఆ రాష్ట్రాల నుంచి కుంకి ఏనుగులు ఇక్కడికి వచ్చేలోపు తీవ్ర నష్టం జరిగిపోయేది. కుంకీలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులు. అడవి ఏనుగులను నియంత్రించడానికి, తరిమి కొట్టడానికి, పట్టుకోవడానికి కుంకీలను ఉపయోగిస్తారు. పంట పొలాల్లోకి, జనసంచారంలోకి ఏనుగుల మంద వచ్చినప్పుడు ఈ కుంకి ఏనుగులు వాటిని అదుపు చేసి అడవిలోకి తిరిగి పంపిస్తాయి. అడవి ఏనుగులను అడ్డుకుని తరిమి కొట్టేలా కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఎక్కడైనా అడవి ఏనుగుల గుంపు దాడికి దిగితే కుంకి ఏనుగులను అక్కడ రంగంలోకి దింపుతారు. అలాగే గాయపడిన లేదా అడవిలో ఎక్కడైనా చిక్కుకున్న అడవి ఏనుగులను రక్షించడానికి కూడా కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. కుమక్ అనే పర్షియన్ పదం నుంచి కుంకి ఉద్భవించింది. కుమక్ అంటే పర్షియన్ లో సాయం అని అర్థం. దీంతో మనుషులకు సాయం చేసే ఏనుగులను కుంకి ఏనుగులని అంటారు. బెంగాల్ నుంచి తమిళనాడు వరకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కుంకి ఏనుగులను ఎక్కువగా వినియోగిస్తారు. కుంకి ఏనుగులుగా సాధారణంగా మగవాటినే ఎంపిక చేస్తారు. మగ ఏనుగులు మాత్రమే అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. అలాగే కుంకి ఏనుగులుగా వ్యవహరించాలంటే బలంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. అలాగే భారీ వస్తువులను మోసే సామర్థ్యం, అటవీ ప్రాంతాల్లో రవాణాకు వీటిని ఉపయోగిస్తారు. బలంగా ఉండే మగ ఏనుగులను చిన్నప్పుడే కుంకి ఏనుగులుగా ఎంపిక చేసి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే కుంకి ఏనుగులుగా ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తారు. మదపుటేనుగులను అడ్డుకొని అడవిలోకి తరిమి కొట్టేందుకు వీటిని ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మనుషుల ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. మావటి ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని ఈ కుంకి ఏనుగులు పనిచేస్తాయి. ఈ ఏనుగులు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. అలాగే ఇతర ఏనుగులతో కూడా సామరస్యంగా కలిసిపోతాయి. సాధారణంగా ఆసియా ఏనుగులను కుంకి ఏనుగులుగా ఎంపిక చేస్తూ ఉంటారు. అయితే మగ ఏనుగులు మస్త్ అనే హార్మోనల్ దశలోకి వెళ్లినప్పుడు చాలా ఆక్రోశంగా మారతాయి. ఈ విషయంలో అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో వాటికి శిక్షణతో పాటు నిగ్రహించడానికి అనుభవజ్ఞులైన మావటిలు అవసరమవుతూ ఉంటారు. గడిచిన 20 ఏళ్లుగా అడవి ఏనుగుల సమస్య ఏపీ సరిహద్దు ప్రాంతాల వాసులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించేలా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కర్ణాటక ప్రభుత్వం దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే 4 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కు అప్పగించింది. ఇవి పలమనేరులోని ఎలిఫెంట్ హబ్ కు చేరుకున్నాయి. కర్ణాటకకు చెందిన మావటీలు 2 నెలల పాటు కుంకి ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కుంకి ఏనుగుల రాకతో చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం అడవి ఏనుగులతో ప్రజలు నష్టపోయారు. కుంకి ఏనుగులు రావడంతో అడవి ఏనుగుల నుంచి తమకు విముక్తి లభిస్తుందంటున్నారు. ప్రముఖ యూట్యూబర్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. భయ్యా సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. పాకిస్తాన్కు గూఢచర్య వివరించారనే ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇటీవల పాకిస్తాన్ బ్యాక్ టూర్ పూర్తి చేశారు భయ్యా సన్నీ యాదవ్. పాకిస్తాన్ టూర్కు సంబంధించి ఎన్ఐఏ ఆరా తీస్తున్నారు. మమతా బెనర్జీపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వరుస సంక్షోభాలతో సతమతం అవుతుందని చెప్పారు. ముర్షిదాబాద్, మాల్దాలో చోటు చేసుకున్న ఘర్షణలు మమతా ప్రభుత్వ క్రూరత్వం, ఉదాసీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మమత ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులు కొన్ని ఇళ్లను గుర్తించి తగలబెడుతుంటే పోలీసులు దాన్ని అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారని మోడీ విమర్శించారు. బెంగాల్లో ఎంతటి భయానక పరిస్థితితో అర్థం చేసుకోవాలన్నారు. బెంగాల్లో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఇక్కడ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదు. ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగేనా? బుజ్జగింపు రాజకీయాల పేరిట గుండాలకు స్వేచ్ఛనిచ్చారని మండిపడ్డారు మోడీ. फैल रही घोर निराशा का है, बेतहासा बेरोजगारी का है। चौथा संकट घनघोर करप्शन का है। यहां की सिस्टम पर लगातार कम होते जनविश्वास का है। और पांचवा संकट
गरीबों का हक छीनने वाली सत्ताधारी पार्टी की स्वार्थी राजनीति का है। पश्चिम बंगाल के लिए बहुत अहम है। ऐसे में पश्चिम बंगाल के हर नौजवान पर, आप सब पर बहुत बड़ा दायित्व है। आप सबने मिलकर के बंगाल का भविष्य तय करना है। दूसरा संकट माताओं बहनों की असुरक्षा का है। उन पर हो रहे